ఉద్దానం పేరు చెప్పగానే కిడ్నీ ఉలిక్కి పడుతుంది. ఇప్పుడు విశాఖ జిల్లా భద్రయ్యపేట కూడా మరో ఉద్దానంగా మారిపోతోందా అన్న భయం గ్రామస్తులనే కాదు పరిసర ప్రాంతాల ప్రజల్లో కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2 నెలల వ్యవధిలో భద్రయ్యపేటలో 10 మంది దాకా హఠాత్తుగా మరణించారు. ఉలిక్కిపడ్డ గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో పరీక్షలు నిర్వహిస్తే 50 మందికి పైగా గ్రామస్తుల్లో కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్నట్టు తేలింది. 200 పైచిలుకు జనాభా ఉన్న గ్రామంలో 4వ వంతు మందికి ఈ సమస్య ఉండడం భయంకర సంకేతాలు పంపుతోందంటున్నారు నిపుణులు. అయితే అసలు సమస్య ఎక్కడుంది అనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో చిన్న కుగ్రామం భద్రయ్యపేట. ఈ గ్రామంలో ఉన్నట్లుండి కొంతమంది చనిపోయారు. ఒకే కుటుంబంలో 5గురు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణ మృదంగంతో గ్రామం మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. 250 మంది నివసించే ఈ గ్రామంలో అంతా పేదలే. 1 ఎకరం కూడా లేని నిరుపేదలే. కూలీనాలి చేసుకుని బతుకుబండిని నడుపుకుంటున్నారు. 2 నెలల వ్యవధిలోనే గ్రామంలో 10 మంది మరణించారు. 10ల సంఖ్యలో గ్రామస్తులు మంచాన పడ్డారు. గ్రామమే రోగగ్రస్తమైనట్లుగా అయిపోయింది పరిస్థితి. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు రేవడి ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. ఒక్కరోజే 4 చనిపోయారని చెప్పడంతోనే వైద్యులు గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించారు. చాలా మందిలో కిడ్నీ సంబంధ రోగాలు ఉన్నట్లుగా అనుమానాలు రావడంతో వీరిని విశాఖలో KGH కు పంపారు. అక్కడ 130 మందికి పరీక్షలు నిర్వహిస్తే వారిలో 50 మందికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లుగా తేలింది. ఆ 50 మందిలో 10 మంది పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని గుర్తించారు. 4 అనేటప్పటికి మేము 4 కిడ్నీ డిసీజ్ అనేటప్పటికి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి మేము ఇక్కడ ఫర్దర్గా మనకు PHCలో అవైలబిలిటీ ఉన్నటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఒక 138 మందికి శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో మనకు ఆ శాంపిల్స్లో సీరం క్రియాటినైన్ అనేది ఎలివేట్ అవ్వడం జరిగింది. ఇందులో అప్పుడు మనం ఏం చేసామంటే ఈ 50 మెంబర్స్కి ఎలివేట్ అయ్యిందండి. ఆ 50 మెంబర్స్ని మనం KGHలో 2 దఫాలుగా మనం 25 మందిని పంపించడం జరిగింది. అందులో పంపించినటువంటి వాళ్ళు మనకు సుమారు ఒక 8 మందికి ఈ సీరం క్రియాటినైన్ ఎలివేషన్ అయినట్టు మనకు తెలిసింది. ఇప్పుడు మనం మొత్తం ఆ విలేజ్లో ఉన్న టోటల్ పాపులేషన్ కూడా మనము ఈ స్క్రీనింగ్ అనేది అధికారుల దృష్టికి పెట్టడం జరిగింది. అలాగే రిమైనింగ్ వాళ్ళకు కూడా మనము స్క్రీనింగ్ వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరిలోనూ ఈ సమస్య కనిపించడంతో గ్రామస్తుల్లో కంగారు మొదలైంది. కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలియటంతో గ్రామంలో ఉన్నవారిలో భయం పెరుగుతోంది. కొంతమంది ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పల్ నరసయ్య ఇంట్లోనే 5గురు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు అప్పల్ నరసయ్యకు పరీక్ష చేస్తే అతనికి కూడా కిడ్నీ సంబంధిత సమస్య ఉందని తేలింది. దీంతో ప్రాణ భయంతో ఉన్నాడు అప్పల్ నరసయ్య. మా అక్క, మా బావ, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య 5 పోయారు. కిడ్నీ వేస్తూనే అందరూ చనిపోయారు. ఆ తర్వాత ఇక నాకు మొన్న నెల నుంచి నడుము వస్తుందని హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ టెస్టులు చేయమన్నారని టెస్టులు చేపిస్తే కిడ్నీలు ప్రాబ్లం అయిపోయి KGHకి వెళ్ళిపోమన్నారండి. ప్రైవేట్కి వెళ్ళిన KGHకి వెళ్తే ఈ లోపల ఇక్కడ టెస్టులు మా ఊర్లో చేస్తుంటే ఇక్కడికి వెళ్ళామండి. వెళ్ళామని KGHకి వెళ్ళమన్నారని KGHకి వెళ్ళామని టెస్టులు చేశారు. టెస్టులు ఇస్తారు, కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాను, 4కి వెళ్ళిపోయావు, ఈ మందులు ఓడికనేసి మన చీట్లు రాసి మందులు ఇచ్చాను టెస్టులు అని చేసి. ఆ మందులు పెట్టుకుని వచ్చాం. ఇది ఇటు వెళ్ళాక ఇంటికాడ ఉంటాను. మరి ఇటు వెళ్ళడానికి 4 అవకాశాలు ఎటు లేవు, ఇటు వెళ్ళలేము. మాకు మరి ఎవరు తెచ్చేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు. అలా మా ఫ్యామిలీ ఏకం ఒకరు దీనికే ఉగ్రైపోతాను. ఇంకా వాళ్ళ తర్వాత నేను నేను కూడా దగ్గరలోకి వెళ్ళిపోతానేమని భయంపడి భోజనం మీద మానేశాను. కొన్నేళ్ల వ్యవధిలో 20 మందికి పైనే చనిపోయాడంటున్నాడు గ్రామస్తుడు సూరిబాబు. సూరిబాబుకు కూడా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దాంతో డాక్టర్ సిఫార్సు చేసిన మందులు తెచ్చుకుని వాడుతున్నాడు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, వాళ్ళ పెద్దన్నయ్య మొత్తం వాళ్ళ ఒకే ఫ్యామిలీలో 4 చనిపోయింది. ఒకరికి ఇద్దరు పిల్లలండి. ఆ 3 పిల్లలండి. 3 అయితే తల్లి తండ్రి 2 చనిపోయింది. ఇప్పుడు ఆ 3 పిల్లలు కూడా అనాథలైపోయి ఇది చదువుకుంటారండి. ఒక ఇంట్లో 4 చనిపోయారు. 4 చనిపోయారు. ఒక ఇంట్లో 2 చనిపోయారు. ఒక ఇంట్లో 4 చనిపోయారండి. ఒక ఇంట్లో ఒకరు, ఇంకా అది అలా ఒక్కొక్కరు చనిపోయారండి. మొత్తం ఎంతమంది చనిపోయారు మీ ఊర్లో? ఇలాగా దగ్గర 20 మంది చనిపోయారండి. ఇప్పటికే గ్రామంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరు. అందరిలోనూ ఆందోళనే ఉంది. భద్రయ్యపేట భద్రంగా లేదు. ఇప్పుడు కిడ్నీ సమస్యలు ఒక్క భద్రయ్యపేటనే కాదు పరిసర గ్రామాల ప్రజలను భయపెడుతున్నాయి. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. గ్రామస్తులు తాగే నీటిలోనే సమస్య ఉందా,
లేక ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా అన్నవి తేలాల్సింది. ఇప్పటికే నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. ఆ నివేదిక వస్తే క్లారిటీ వస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఈ సమస్య ఎందుకు వచ్చిందో మాత్రం ఇంకా తేలలేదు. గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా లేదు. బోర్ వాటర్నే తాగుతున్నారు. ఆ బోరు నీళ్లలో సమస్య ఉందో లేదో తెలియదు, కానీ వరుసగా మరణాలు సంభవించడంతో తమకు మంచినీళ్లు అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చెప్తే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, ఆ ట్యాంక్ అది పెడితే మరి మాకు నీళ్ళు అందుబాటులో అవ్వాలి, లేకపోతే లేవు. మా బోర్ నీరే, పైపు నీరే తాగుతాను. మరి ఇంకే నీళ్ళు లేవు మా ఊర్లో. భూమిలో వచ్చిన నీళ్ళే మోటార్ అప్పుడు తవ్వారండి. ఆ మోటార్ ద్వారాగా ఇన్ని రోజులు అంతే, ఏదో ఒకరికి వచ్చిందంతే, దేనికో వచ్చిందిలే అనుకుండేవారు. కానీ ఇప్పుడు అందరికీ, పెళ్లి కాని వాళ్ళకి, చిన్న వాళ్ళకి, పెద్దలకి అందరికీ అది అటాక్ అంతా. మరి పిల్లలు ఇవ్వాలన్నా ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా భయంకరంగా ఉంటుంది కదా. అందుకే ఇప్పుడు ఇంతమందికి తేలడమే, ఇంకున్న వాళ్ళందరూ చేపించుకుంటే ఇంకెంతమంది తేలుతారో అని భయం వేసేస్తాను. ఇంక లేదు, చేపించుకుంటారు. ఇంకా ఉన్న ఆగిపోంటారు ఉంటారు. ఇంకా ఒక 50 మంది 70 మంది ఉంటారు చేపించుకున్న వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా భయం పడిపోయి ఇంకా దేనికైనా మంచి చేపించుకోకపోతే రేపు మన ప్రాణాల ప్రమాదం కదని చేపించుకుంటాను. మరి ఆ దేవుడి దయ, మరి నేపథ్య ప్రజల దయ ఏది చేసినా వాటర్కి. గ్రామస్తులు తాగే నీటిని పరీక్షిస్తే అందులో ఎలాంటి సమస్య లేదని తేలిందంటున్నారు వైద్యులు. అయితే ఈ గ్రామంలో 3 క్వారీలున్నాయి. వాటి కారణంగా భారలోహాలు భూగర్భ జలాల్లో కలిసే అవకాశాలున్నాయంటున్నారు. ఆ విషయాన్ని తెలుసడానికి నీటి నమూనాలు రాజమండ్రికి పంపారు. ఆ నివేదిక వస్తే సమస్య నీటిలో ఉందా లేదా అన్నది తెలుస్తుంది. కూలీ నాలీ చేసుకునే పేదలు తరచుగా వాడే పెయిన్ కిల్లర్లతో కూడా ప్రమాదం ఉండే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. NSAIDs అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. పెయిన్ కిల్లర్స్, ముఖ్యంగా డైక్లో కానీ బ్రూఫెన్ కానీ ఇట్లాంటివి చాలా రైతులు ఎక్కువగా ఉండడము, క్వారీల్లో పనిచేయడము, అట్లా ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి పెయిన్ కిల్లర్స్ అలాగే ఇంజెక్షన్స్ ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనము వాటర్ సోర్సెస్కి సంబంధించి ఒక బోర్వెల్ ఉందండి. ఆ బోర్వెల్ యొక్క వాటర్ శాంపిల్ కూడా మనం రీజనల్ ల్యాబ్ విశాఖపట్నానికి పంపించడం జరిగింది. అందులో మనకు ఏ రకమైనటువంటి బ్యాక్టీరియాకి సంబంధించి కానీ కెమికల్కి సంబంధించి కానీ ఏమీ లేదని చెప్పేసి రావడం జరిగింది. అలాగే RWS డిపార్ట్మెంట్ నుంచి కూడా శాంపిల్ పంపించడం జరిగింది. అది కూడా నార్మల్ అని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఏమైనా హెవీ మెటల్స్ ఏమైనా కలిసిందా, పక్కనే క్వారీలు ఉండడము, సోయిల్లో కానీ ఏమైనా హెవీ మెటల్స్ లైక్ లెడ్, ఆర్సెనిక్, కాడ్మియం లేదా మెర్క్యూరీ ఏమైనా ఉందా, వాటి కోసం మనకు రాజమండ్రి కూడా ఒక శాంపిల్ పంపించడం జరిగింది సార్. చాలా మంది ఏ పని చేయలేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. సమస్య గురించి తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిని నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను పార్టీ నేతలతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఇల్లిల్లు తిరిగి గ్రామస్తులను సమస్య గురించి ఆరా తీశారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలను ప్రభుత్వమే ఆదుకోవాలని చిన్న శ్రీను డిమాండ్ చేస్తున్నారు. ఈ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. త్వరితగతంగా ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం కాబట్టి తక్షణమే ప్రభుత్వం మేల్కొని వీళ్ళందరికీ కూడా డయాలసిస్ సెంటర్లో ఈ దగ్గరలో ఉన్న సుమారుగా ఎవరికైతే ఇప్పటికైతే డయాలసిస్ పేషెంట్స్ ఎవరు లేరు, కానీ ఇంకా రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో వచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా కేజీహెచ్కి వెళ్ళడం, విశాఖపట్నం వెళ్ళడం, కేజీహెచ్కి వెళ్ళడం సుదూర ప్రాంతం అవుతుంది కాబట్టి వాళ్ళకి నియర్ బై తగరపల్లి సెనార్ హాస్పిటల్లో ఎలాగైతే కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారు వారికి ఇక్కడే స్లాట్ ఇప్పించి వీళ్ళందరూ కూడా ఇక్కడికే వెళ్ళి వాళ్ళకి చేసే కార్యక్రమం చేసి పెట్టాలి. అలాగే ఏది చిన్న అవసరం అనుకుంటే ఇమీడియట్గా కేజీహెచ్ కూడా ఒక సుదూరం అవుతుంది కాబట్టి ఎన్ఆర్ హాస్పిటల్కి వాళ్ళకి రెఫర్ చేసి అక్కడున్న నెఫ్రాలజీ డిపార్ట్మెంట్తో టైప్ చేసి ఖచ్చితంగా అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రిలేటెడ్ కాబట్టి దాన్ని కూడా చేస్తే కొద్దిగా బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఉంటుంది. ఒకవేళ కిడ్నీ సమస్యలకు క్వారీలే కారణమని తేలితే మాత్రం ప్రభుత్వం తక్షణమే గ్రామ సమీపంలో ఉన్న క్వారీలను మూసివేయించాలని జెడ్పీటీసీ సుంకర గిరిబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం వారు ఒకవేళ ఏమైనా క్వారీల వల్ల ఏమైనా ఇబ్బంది ఏం జరుగుతుంది అంటే మాత్రం వెంటనే తక్షణమే క్వారీలు అన్నిటిని కూడా మోయించి, ఇప్పుడు అక్కడితో ఆగితే పర్వాలేదు, ఇప్పుడు కొద్దిగా ముందుకు వస్తే సుంకరపేట అనే విలేజ్ ఉంది, అది దాటితే రెడ్డిపల్లి అని సుమారు 10,000 మంది జనాభా ఉన్న పంచాయతీ ఇది. అది ఊర్లో కూడా అతి సమీపంగానే ఉంటుంది క్వారీలు. కాబట్టి ఒక క్వారీ వల్ల ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం ప్రభుత్వం వారు తక్షణమే ఒక క్వారీల్ని మూసివేయించి అక్కడ ఏ గ్రామాల్లో కూడా RO ప్లాంట్లు అవి పెట్టి ఆ రైతులందరూ భయాందోళనకు గురవకుండా వాళ్ళ ఆరోగ్య మిగతా వాళ్ళు పాడవకుండా చూస్తారని కోరుతున్నాం.
ఉద్దానంలో ఇలాగే కిడ్నీ వ్యాధి ప్రబలటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దానంలో ప్రత్యేకంగా కిడ్నీ రోగుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పటమే కాకుండా ఉద్దానానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రక్షిత తాగునీటి సరఫరా కోసం స్పెషల్ ప్రాజెక్టుని ప్రారంభించారు. భద్రయ్యపేట మరో ఉద్దానం కాకూడదని, అలా అవ్వద్దని ఆకాంక్షిద్దాం. భద్రయ్యపేటలో సుమారు 250 మంది వరకు గ్రామస్తులు ఉన్నారని, వాటిలో 150 మంది వరకు కూడా ఈ టెస్టులు చేస్తే సుమారు 50 నుంచి 60 మంది వరకు కూడా ఈ కిడ్నీ లక్షణాలు కనిపిస్తున్నాయని, వాటిలో 10 నుంచి 15 మంది వరకు సీరియస్గా కూడా ఉందని చెప్తున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ తాము అండగా ఉంటామని, బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, భద్రయ్యపేట నుంచి.